వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దేశ శ్రేయస్సు సమాజ రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీరవనిత గాజుల సౌమ్యకు మెట్పల్లి పట్టణంలో శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మత్తు పదార్థాలు, గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే సమాజం కోసం ప్రాణాలు అర్పించిన సౌమ్య గారి త్యాగం దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. గత వారం రోజుల కిందట నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య గారిని గంజాయి ముఠ ఘోరంగా ఆమెను కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసి చంపడం జరిగింది. ఆమె మృత్యువుతో పోరాడి మొన్న శనివారం రోజు మరణించడం జరిగింది. ఈ గంజాయి ముఠా సభ్యులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతూ వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వము అసలు పట్టించుకోవడం లేదు. పిల్లలు నాశనం అయిపోతున్నారు, పిల్లల జీవితాలు నాశనం అవుతున్నది. ఆమె అంతకుముందే 14 మందిని అరెస్ట్ చేసింది. ఆమె గాజుల సౌమ్య ఆమె మీద పగపట్టి కావాలని చెప్పి ఆమెను ఈ విధంగా ఆమెను కారుతో గుద్ది ఆమె కడుపు మీదకి వెళ్ళి కారు టైరు తీసుకువెళ్ళి ఆమె మృత్యువుతో పోరాడి పోయిన శనివారం మరణించడం జరిగింది. దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో స్మగ్లర్లను వెంటనే అరెస్ట్ చేయాలి. కేవలం ఒక్కరిని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు పరారులో ఉన్నారు కాబట్టి వారిని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. సందర్భంగా మేము మెట్పల్లి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్లో మేము ఆమెకు ఘనంగా కురబొత్తులతో నివాళులు అర్పిస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ మెట్పల్లి శాఖ ఆధ్వర్యంలో గత నెల 23వ తారీఖు జనవరిన గాజుల సౌమ్య అనేటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్పై జరిగినటువంటి దాడి, ఆ దాడి తర్వాత ఆ యొక్క దాడిలో అత్యంత ఘోరంగా గాయాల పాలైనటువంటి సౌమ్య అతి కిరాతకంగా బాధపడుతూ హాస్పిటల్లో వీరమరణం పొందింది. ఆ వీరమరణాన్ని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ శాఖ ఆధ్వర్యంలో ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క స్మగ్లర్లు, గంజాయి స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఎన్కౌంటర్ చేయాలని బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ కోరుతూ ఉన్నది. మొన్న 27 తారీఖు నాడు ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య గారిపై కొందరు గంజాయి స్మగ్లర్లు, ఒక వర్గానికి చెందిన గుండగాళ్ళు కావాలని ఆమె ఈ గంజాయి స్మగ్లర్ల ముఠాలను పట్టుకుంటున్నదని చెప్పి కావాలని ఆమె మీద నుంచి కారు తీసుకువెళ్ళి అతి కిరాతకంగా ఆమెను చంపడం జరిగింది. ఈ ఆమె మరణానికి ప్రభుత్వంపై ఇంత కూడా శ్రద్ధ చూపకపోవడం, మరి ఆ గంజాయి స్మగ్లర్లకే ప్రభుత్వం మద్దతిస్తూ ఈ గంజాయితో ఎంతో యువకులు, చాలామంది మన తెలంగాణలో యువకులు గంజాయితో చాలామంది యువకులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ గంజాయిపై ముఠాలపై కఠినంగా చర్య తీసుకొని గంజాయి ముఠాలను ఎన్కౌంటర్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ నుంచి మెట్పల్లి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసుల హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరగబోతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటు వేసే ముందు బాగా ఆలోచించి వేయాలని, ఎలాంటి ప్రలోభాలకు ఆకర్షితులై ఓటు వేయకూడదని, నేడు చాలా వరకు డివిజన్లలో భూములు, పార్కులు, రోడ్లు కబ్జాలకు గురయ్యాయని, ప్రజలకు కబ్జాల నుండి విడిపించే నాయకులు కావాలో, కబ్జాకోరులు నాయకులుగా కావాలో ఆలోచించుకొని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మీడియా మిత్రులకు ఉదయవందనాలు తెలుపుకుంటూ, మీడియా ద్వారా ఇవాళ జరగబోయే ఎలక్షన్ పండుగ వచ్చింది. ఆ పండుగ సంబంధించి కరీంనగర్ 66 డివిజన్ల ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ప్రజలారా, ఆచి తూచి అడుగు వేయాల్సిన పరిస్థితి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేసే నాయకులను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి అలాంటి నాయకులను ఎన్నుకున్నప్పుడే ఇవాళ రాజ్యాంగానికి సంబంధించిన అంశము నిలదొక్కునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మరి అదే కాకుండా ఎవరు ఇలా పైసలు ఇచ్చినా, ఎవరు ఏది చేసినా కానీ అప్పటి మనం ప్రలోభాలకు గురైపోయి ఇలా మనం ఓటేసినట్టయితే రానున్న భవిష్యత్తు లోపల ఇవాళ కరీంనగర్లో చూసినట్టయితే మీరు దాదాపు ప్రజలకు తెలుసు,
ఇవాళ దాదాపు చాలా భూములు కబ్జాలు అయిపోయినాయి. మరి ఇలా కబ్జాల నుంచి వెళ్ళి విడిపించే నాయకులు కావాలి. ఇవాళ పార్కులు కబ్జాలు అయిపోయినాయి, ఇవాళ రోడ్లు కబ్జాలు అయిపోయినాయి. మరి ఇలాంటిని విడిపించే నాయకులు ఇలా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే అభివృద్ధి చేసే నాయకులను ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ఇలా తప్పిదారిపై ప్రలోభాలకు లోబడి ఇలా మళ్ళీ ఇలా ఒక అవగాహన లేని నాయకులను ఎన్నుకున్నట్టయితే చివరికి భూములే కాదు మిత్రులారా, మన ఇల్లు కూడా అవసరమైతే ఇవాళ మనుషులను కూడా కబ్జా చేసే పరిస్థితి కనబడుతుంది. కనుక దయచేసి ఆలోచించి ఒక నిస్వార్థపరితమైన నాయకులను ఎన్నుకొని ఇవాళ ఒక ప్రజాస్వామ్యంలో బతికే విధంగా మీరు సహకరించాలని చెప్పి మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేను తుడుందెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కార్యకర్త ఎండి మీడియాతో మాట్లాడుతూ ఏ పార్టీ నాయకులైనా సరే పార్టీ జెండాలు మోసిన వారికి అన్యాయం చేయవద్దని, గెలిచే వారికి బీఫామ్లో ఇవ్వాలని కోరారు. మరోసారి నగరంలో కార్పొరేషన్ మేయర్ సీటును టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశాభావంతో ఉన్నామని అన్నారు. ఈ మధ్యలో పార్టీ ఫిరాయింపులపై నాయకుల దృష్టి సారించాలని, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, పార్టీల కోసం కష్టపడ్డ వారికి అన్యాయం చేయవద్దని అన్నారు. అందరికీ నమస్కారం అండి. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కార్యకర్త ఎండి సైఫ్. ఈరోజు ఈ ఎన్నికలలో, కార్పొరేషన్ ఎన్నికలలో అందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, మరి కరీంనగర్ సంబంధించినటువంటి ఇది పార్లమెంట్ ఎన్నికలు కాదు, ఎమ్మెల్యే ఎన్నికలు కాదు, ఇది జస్ట్ కార్పొరేషన్ ఎన్నికలకు అందరు ఆగం పడుతున్నారు, ఆగం పట్టిస్తున్నారు. మరి కరీంనగర్ జిల్లాలో కొన్ని పార్టీలో బదిలీ అవుతున్నారు. ఈరోజు గులాబీ కుటుంబంలో ఉండి, గులాబీ పార్టీలో ఉండి పని చేసుకుంటూ గత 5 సంవత్సరాల కార్పొరేటర్లు పదవి అనుభవించి వాళ్లకు మంచి అనుభవాలు ఇచ్చినటువంటి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మరి అందులో ఉండి మంచి ఎదిగినటువంటి నాయకులని ఈరోజు కరీంనగర్ అధిష్టానం దృష్టికి వాళ్ళు పార్టీ మారి బీజేపీకో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ కరీంనగర్ జిల్లాలో ఏం జరుగుతుంది, ఎందుకు పార్టీ బదిలింపులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని, మరి ఎందుకు ఇలాంటి విచారణలు వస్తుందని కేటీఆర్ గారి దృష్టికి ఎందుకు పోతలేదు, కేసీఆర్ గారి దృష్టికి ఎందుకు పోతలేదు? మరి గతంలో ఉన్నటువంటి ఉద్యమ కార్యకర్తలు ఉన్నారు, ఉద్యమంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి వాళ్లకు ఈరోజు అవకాశం రాకుంటే భారతీయ జనతా పార్టీ వైపు హస్తం గుర్తు వైపు చూస్తున్నారు. మరి వారు ఈరోజు కరీంనగర్ ఏఐఎంఐఎం పార్టీలో పదవి అనుభవించినటువంటి కార్పొరేటర్లు, కొన్ని డివిజన్ కార్పొరేటర్లు కూడా ఈరోజు ఎంఐఎం నుంచి రిఫార్మ్లు రాకుంటే బీఆర్ఎస్ పార్టీకి వెల్కమ్ చెప్పినాం. చాలా మంచిది, ఇది ఆలోచన, బీఆర్ఎస్కి బలం పెరుగుతుంది. కానీ అన్యాయం చేయొద్దు, గెలిచే పార్టీకి టికెట్ ఇవ్వాలి, గెలిచే వ్యక్తికి ఇవ్వాలి. కరీంనగర్లో కరీంనగర్ 20వ డివిజన్ కానీ, కరీంనగర్ 7th డివిజన్ కానీ దీని మీద మొత్తం దృష్టి సాధిస్తున్నది అధికార పార్టీలు. మరి పార్టీ ఈరోజు ఇండిపెండెంట్ 7 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈరోజు ఉన్నారు. వాళ్ళు నామినేషన్లు వేసిర్రు, ప్రజల దగ్గరకు పోయి నాకు టికెట్ వస్తుందని వాళ్ళు ఊహాగానాలు పెట్టుకుంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నిద్రపోతుందా? ఎవరికో ఒకళ్ళకు టికెట్ కేటాయించి బరిలోకి దించాలని ధైర్యం మీకు లేదా కాంగ్రెస్ పార్టీకి అంటున్నాను. 20 డివిజన్లో మాడంపల్లి లక్ష్మీనారాయణ గారు నాకు టికెట్ వస్తుంటాడు, హస్తంపురం మారుతి గారు నాకు వస్తుందంటారు, హస్తంపురం రమేష్ గారు నాకు వస్తుందంటారు, మీసాల మల్లేశం గారు నాకు వస్తుందంటారు. ప్రజల్లో దుష్టు ప్రచారాలు చేసుకుంటున్నారా, మీరు గెలుపు ప్రచారం చేసుకుంటున్నారా? కొంచెం ఆలోచన చేయాలి అభ్యర్థులు కూడా. మేము ఒకటే అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ 20 డివిజన్ మీద మొత్తం నిఘా పెట్టండి, సర్వే చేయండి, మంచి వ్యక్తికి కూడా టికెట్ ఇవ్వండి. మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ కార్పొరేటర్ ఏదుల రాజశేఖర్ గారు ఉన్నారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజశేఖర్ గారు ఈరోజు అభివృద్ధికి మంచి పని తీసుకొని ఈరోజు ప్రజల దగ్గరకు ఓటుకే అడిగే హక్కు అనేది ఉంది కాబట్టి ప్రజలను తిరుగుతున్నారు. మరి హౌసింగ్ బోర్డు కాలనీకి గతం నుంచి ఉన్నటువంటి మేమందరం కూడా టికెట్కి ఆశిస్తున్నాం కూడా మా కమలాకరణ గారు, కేటీఆర్ గారు అధిష్టానం ఒకటే చెప్పింది, బిడ్డ మీరు పార్టీకి సపోర్ట్ చేయండి, రేపు భవిష్యత్తులో మీకు ఏ అవకాశం వచ్చినా కూడా మీకు కాదని చెప్పమన్నట్టు జరిగింది. నేను మళ్ళా చెప్తున్నా, ప్రజలకు మీరు ఈ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని ప్రజలని దుష్ప్రచారాలు చేస్తున్నారు కాంగ్రెస్ సంబంధించినటువంటి కొందరు నాయకులు. దయచేసి జిల్లా ఇన్ఛార్జీలు ఎవరైతే తుమ్మల నాగేశ్వర్ గారు కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు కావచ్చు, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం గారు కావచ్చు,
మరి అందరూ కూడా ఈ 20 డివిజన్ మీద నిఘా పెట్టి ఈ 20 డివిజన్లో ఎవరకు టికెట్ ఇస్తున్నారో కనీసం మీరే ఆలోచించని చేసుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మళ్ళోసారి చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నుంచి బదిలిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్లోకి వస్తున్నారు. కరీంనగర్ కమలాకరణ గారికి నేను దయచేసి ఒకటే అంటున్నా అన్న, బీఆర్ఎస్ పార్టీలో మీరు ప్లీజ్ దయచేసి దాన్ని కాపాడండి. దాన్ని కాపాడి గెలిచే క్యాండిడేట్లకు బీఫామ్లు ఇవ్వండి. తప్పని పరిస్థితుల్లో మరోసారి గులాబీ ధనం ఈ కరీంనగర్ జిల్లాలో కార్పొరేటర్ నగరంలో ఇక్కడ 21 డివిజన్లో మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి చల్లా హరిశంకర్ గారు పోటీ చేయబోతున్నారు. మరి 21 డివిజన్ నుంచి మా చల్లా హరిశంకర్ గారు కూడా గెలుపు విజయం సాధ్యమన్న ఖాయమే. తప్పని పరిస్థితుల్లో 24 గంటల ఆ 21 డివిజన్ కూడా పనిచేసి మేయర్ అభ్యర్థికి పంపిస్తాం. మీ డిప్యూటీ మేయర్ గారు ఆ డివిజన్ ఎట్లా అభివృద్ధి చేశారో ఈ 21 డివిజన్ని కూడా అలాగే అభివృద్ధి చేస్తారని నేను ప్రజలకు చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు ఎంఐఎం మళ్ళీ చెప్తున్నా, ఎంఐఎం పార్టీ నుంచి ఆల్మోస్ట్ సీనియర్ 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి మన అలీభాయ్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఫేరోజ్ భాయ్ గారు, మరి ఇంకా ముందు కార్పొరేటర్లు బీఆర్ఎస్లోకి వచ్చిర్రు. వాళ్ళకి ఆల్మోస్ట్ వెల్కమ్. కానీ కష్టపడిన వాళ్ళకు తప్పకుండా ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ఏ కావచ్చు, తప్పన పరిస్థితిలో వాళ్ళ కడుపు మీద కొట్టద్దు. వాళ్ళకు అధికారం ఉంటే 5 సంవత్సరాలు పరిపాలిస్తే మళ్ళీ వాళ్ళకు పిలిచి టికెట్ ఇచ్చి ఆశీస్సులు చేపియాలని విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ. మీ పేరు? నా పేరు కరీంనగర్ ఎండి సాహిబ్. నేను హౌసింగ్ బోర్డు కాలనీ. గత బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలుగా ఉంటూ 20 సంవత్సరాలుగా ఉంటూ పనిచేసుకుంటూ వచ్చిన ఎక్కడ కూడా నేను పదవికి ఆశించలేదు. కేవలం నా పరిస్థితిలో నేను కార్యకర్తనే భావిస్తూ కేవలం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ముఖం చూస్తేనే ఇప్పటిదాకా పని చేస్తున్నాం. మాలాంటి కార్యకర్తలని అధిష్టానం ఎందుకు పిలిపిస్తలేదు అని నేను క్వశ్చన్ వేస్తున్నా. జై తెలంగాణ. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 2 సాధారణ ఎన్నికల అభ్యర్థులకు అవగాహన సదస్సు. ఈ కార్యక్రమానికి ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ దిలీప్ కుమార్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ కౌన్సిలర్లు పోటీ చేసే అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించాలని, అభ్యర్థులు ₹1,00,000 కంటే ఎక్కువగా ఖర్చు పెట్టరాదని, మైక్, ర్యాలీలు, పర్మిషన్లు తీసుకోవాలని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే అభ్యర్థులకు అధికారులు కఠిన చర్యలు ఉంటాయని మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, ఎస్ఐ గోపతి సురేష్, ఎన్నికల సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కూడా ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలను కూడా నియమావళి తెలియజేస్తా ఉంది. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం. అలాగే మరి ఎన్నికలకు సంబంధించినటువంటి ఖర్చులు ఏ విధంగా చేయాలి, ఆ ఖర్చులను ఏ విధంగా రాయాలి, రాసినటువంటి వాటిని ఎవరికి అప్పగించాలి, ఓకే మరొకసారి చెప్తున్నాను సార్. ఎన్నికలు పోటీలో ఉన్నటువంటి యొక్క అభ్యర్థుల సంతకాలు మీరు నియమించేటువంటి ఎన్నికల ఏజెంట్, పోలింగ్ ఏజెంట్ మరియు కౌంటింగ్ ఏజెంట్లకు ఇవ్వడానికి మీరు ఇచ్చేటువంటి పత్రాల పైన ఈ సంతకాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా చేయడానికి ప్రతి అభ్యర్థి కూడా దాని మీద సంతకం చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించినటువంటి ఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆ ఫారం మీద పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా సంతకాలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ దశకి ఇచ్చేసినటువంటి చేరుకున్నటువంటి లక్షపేట మున్సిపాలిటీ అభ్యర్థులందరికీ కూడా మా లక్షపేట పోలీసు వారి తరఫున కృతజ్ఞతలు. మా పోలీసు వారి తరఫున చెప్పేది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం ఒక్కసారి ఎలక్షన్ కూడా అమల్లో ఉంది అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం మేము ఎంతకైనా చేస్తాం. అది మెయిన్ ప్రయారిటీ. ఫస్ట్ లా అండ్ ఆర్డర్ మన కంట్రోల్లో లేకపోయిందనుకో వెళ్ళి కొట్లాడకూడదు, తర్వాత కేసెస్ మీరే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో లీగల్ గా మాకు చట్టం ఏదైతే ఇచ్చిందో మేమైనా సరే చట్టానికి లోబడే కేసెస్ చేస్తాం. చట్టం మాకు ఎంతవరకు పరిధి ఇచ్చిందో ఆ పరిధి పూర్తిగా వాడుకొని ఎలక్షన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటాం. నాకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు మా లక్ష్మీపేట ప్రజలందరూ కూడా ఎంతో సహకరించారు. చెప్పిన విధంగా ఎలక్షన్ కోడ్ కి ఏ ఒక్కరు కూడా వైలేషన్ లేకుండా హార్ట్ఫుల్ గా గుణమే చేసుకొని చెప్తున్నారు. ఒక సింగిల్ కేసు కూడా రిజిస్టర్ కావాలి మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. అదేవిధంగా టౌన్ లో కూడా ఎటువంటి ఒక చిన్న కేసు లేకుండా సామరస్యంగా
కొట్లాటలు గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్ పూర్తి చేసుకోవడానికి ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలి. కమిషన్స్ వచ్చేసి సార్ వాళ్ళు అన్ని కూడా ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ అన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మా తరఫున పోలీసు వారి తరఫున ఫస్ట్ ఎస్ఎస్టీ అంటే స్టార్టింగ్ టీం ఉంటుంది, సర్వేలెన్స్ టీం ఉంటుంది, ఎక్కడ చెక్ పోస్ట్ ఉంటాయి. మన టౌన్ పరిధికి చుట్టూ ఎన్ని మెయిన్ డోర్స్ ఉన్నాయి, మెయిన్ ఎంట్రీస్ ఉన్నాయో అక్కడక్కడ మనం చెక్ పోస్టులు ఓపెన్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులే కాదు, ఎలక్షన్కి సంబంధించిన వ్యక్తులే కాదు, ఏ వ్యక్తి అయినా సరే 50,000 రూపాయలకు మించి ₹1 ఎక్కువ తీసుకెళ్ళినా కానీ ఆ అమౌంట్ అనేది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామానికి చెందిన బోసు భూమన్న అనే నేను పోడుగొట్టుకుని 40 సంవత్సరాలుగా సాగులో ఉన్నటువంటి భూమిని అటవీ శాఖ అధికారులు గుంజుకొని జేసీబీతో గుంతలు తవ్వి సీసీ కెమెరాలు పెట్టి రైతునైన నన్ను కొట్టి 1కి 4 సార్లు అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటడం, రైతునైన నేను పీకి వేయడం, 1కి 2 సార్లు జేసీబీతో గుంతలు తవ్వడం, రైతునైన నేను పూడ్చడం జరిగింది. ఈ మధ్య కాలంలో డిసెంబర్ 21వ తేదీన నేను నాటు వేస్తుంటే అటవీ శాఖ అధికారులు నన్ను, నా భార్య లక్ష్మి అటవీ శాఖ కార్యాలయంకు తీసుకువచ్చి కొట్టడం కూడా జరిగింది. డిసెంబర్ 21వ తేదీ నాడు నా భూమిలో నుండి ఎడ్ల జతను తీసుకువచ్చి నిర్బంధించారని తెలిపారు. మా బాబు చనిపోయాడు, నేను సాగు చేస్తున్నాను. ఇప్పటికి ఫారెస్ట్ వాళ్ళు నా ఎమ్మట లోకమంతా చేసుకుంటున్నారు. వాళ్ళని వదిలిపెట్టి నా ఒక్కని ఎమ్మట వాడి అలా మామిడి చెట్లు అన్ని ఇరగొట్టిర్రు. 20 ఏళ్ళ మామిడి చెట్లు ఖాతా కాస్తున్నాయి, అవి ఇరగొట్టిర్రు. మొత్తం మొన్న వారం క్రితం నన్ను పట్టుకొచ్చి నన్ను మా భార్యను పట్టుకొచ్చి నన్ను కొట్టిండ్రు. ఎడ్ల జాతరతో పట్టుకొచ్చి ఇప్పటికి 15 రోజులు ఇడిచి పెడతలేరు. దయచేసి ఎవరన్నా నాకు న్యాయం చేయగలగరా అని నేను ఈ రకంగా నాకు మొన్న తెచ్చి కొట్టుడు కొట్టిర్రు. నా ఎడ్డని ఇప్పుడు ఏం చేసిరో చూడ, ఎడ్లని నాకు ఇస్తలేరు. ఎంఆర్ఆర్ బ్యాండ్ వారు చేసి నన్ను బ్యాండ్ వారు కాపీ ఇస్తలేరు, నా ఎడ్డని ఇస్తలేరు. దయచేసి నాకు న్యాయం చేయాలని. బంగారుపాలెం మండలం సదకుప్పం గ్రామ సమీపంలోని మామిడి తోటలో విషాద ఘటన చోటు చేసుకుంది. మందు స్ప్రే పనులకై వెళ్లిన కూలీల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన కె మనోజ్ సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇటీవలే వివాహం కాగా మృతి చెందిన యువకుడి భార్య గర్భవతిగా ఉండడంతో కుటుంబం తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న బంగారుపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను విచారిస్తున్నారు.